దగ్గర పడుతుంది. ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. పార్టీలన్నీ ఓరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. పురపోరులో సరికొత్త జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థుల ఇలాకాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్లాన్ చేస్తున్నారు నేతలు. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్, బీజేపీ సీరియస్ ఫోకస్ పెడితే సీఎం మంత్రుల సొంత సెగ్మెంట్లలో సత్తా చాటేందుకు కార్ పార్టీ స్ట్రాటజీస్ ప్లే చేస్తోందట. కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూనే కవిత అనుచరులు పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో తమ పవర్ ఏంటో చూపించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందట. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో అన్ని పార్టీల నుంచి కీలక నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నారట అధికార విపక్ష నేతలు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాగా గజ్వేల్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లపై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయట. కేసీఆర్ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్, తూప్రాన్, కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గజ్వేల్, తూప్రాన్ లో పట్టు జారకుండా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ మున్సిపాలిటీలకు స్పెషల్ ఇన్ఛార్జ్ గా ఉండగా ఈ రెండు మున్సిపాలిటీలకు ఇద్దరు సీనియర్ లీడర్లను ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకొని బీఆర్ఎస్ ను డైలమాలో పడేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. ఎలాగైనా గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని ఇన్ఛార్జ్ మంత్రులకు, స్థానిక నేతలకు ఆ పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్లు వెళ్లాయట. అయితే కాంగ్రెస్ ఎత్తులకు మాజీ మంత్రి హరీష్ రావు పై ఎత్తులు వేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలో గులాబీ పార్టీదే విజయమంటూ అన్ని తానే పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన హరీష్ ప్రతిరోజు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత సెగ్మెంట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.